జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి డిపిఆర్లు సిద్ధం చేయాలని బట్టి విక్రమార్క చెప్పారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి కోసం ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ నుంచి అవసరమైన సహకారం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సింగరేణి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పనులు చేపట్టిందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం మంత్రులకు వివరించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగులు తమ సమస్యలపై మాట్లాడడం మర్చిపోయారని, ప్రశ్నిస్తే ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని మౌనంగా ఉన్నారని తెలంగాణ జనసమ్మతి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిట్ టీచర్స్ అసోసియేషన్ డైరీ రిలీజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డైరీతో పాటు ప్రభుత్వ కాలేజీలలో చదివే విద్యార్థులకు కలిగే ఉపయోగాలను వివరిస్తూ తయారు చేసిన పోస్టర్ను కోదండరాం ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో ఉన్న నిర్బంధం ఇప్పుడు లేదని, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు. ప్రభుత్వ కాలేజీలు నిర్వీర్యం అవుతున్నాయని, అధ్యాపక సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వాలు వాటి పరిస్థితులకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ టీచర్లకు తమ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వ కాలేజీలో చేరితే కలిగే ఉపయోగాలను పోస్టర్ రూపకంగా తయారు చేయడాన్ని కోదండరాం అభినందించారు. తాను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని కోదండరాం స్పష్టం చేశారు. ఎప్పుడు అవకాశం కూడా దొరకలేదు. గట్టిగా మాట్లాడితే ఏమి ఇబ్బందో ఎదుర్కొలే అని ఎక్కడికక్కడ మౌనంగా ఉన్న కాలం కూడా మనం చూసినాం. ఇప్పుడు కొంత మౌనం వీడి మళ్ళీ మాట్లాడుకోవటానికి అవకాశం దొరుకుతున్నది. కాబట్టి ఒకటేసారి 10 ఏళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత ఇవాళ సడన్ గా ఏమైందని గుర్తు చేసుకొని, ఎక్కడ ఆగినామని గుర్తు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ చర్చను మొదలు పెట్టడం కొంచెం కష్టమైన పనే, కానీ జరుగుతున్నది కూడా ప్రతి దగ్గర అదే జరుగుతున్నది. నాకు నిజంగా నిన్న మొన్న ఉద్యమ కాలంలో జరిగిన మీటింగ్ కు పోయి వచ్చినట్టే ఉంటున్నది. ఏ మీటింగ్ కు పోయినా ఆ రోజు మాట్లాడుతున్నది ఏదో ఇవాళ మళ్ళీ అదే విషయం మొదలుకొచ్చి చర్చ అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం కావటం ఒక అందుకు చాలా సంతోషంగా కూడా ఉన్నది. మర్చిపోయిన మన పాత్ర మళ్ళీ మనం ఇలా మొదలైంది. కాట కలిసిపోయినామంటాం కదా, కాట కలిసిపోయిన వాళ్ళందరం మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఆ రోజు జెండాను, దాసిన జెండాను బయటికి తెచ్చి కాపాడుకొని ముందుకు సాగుతున్నట్టుగానే ఉన్నది. ఇవాళ ఇది ఒక మంచి పరిణామం. ఈ మంచి పరిణామం ఎందుకంటే మనకు సంబంధించిన స్పృహ, మన భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన కలగకపోతే మనం నిజంగా జీవితమే నిరర్ధకంగా మారిపోతుంది. ఆ రెండు మొదలైనవి కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక ఉపయోగకరమైనటువంటి మార్పు, పరిణామం. ఇవాళ ఒక ప్రాబ్లం నాకు కూడా ఏమవుతుందంటే, ఎక్కడ పోయినా అప్పుడు అవన్నీ చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఇవన్నీ చేస్తారా అని నన్ను అడుగుతున్నారు. అయితే నేను ఒకటి హామీ మాత్రం ఇవ్వగలను, ఏంటంటే ఎట్లా ఉంటామో ఏం పదవుల్లో ఉంటాం అనేది కీలకం కాదు, కానీ ఈ పనులు జరగవలసిన అవసరం ఉందనేది అయితే అందరం సంపూర్ణంగా అంగీకరించవలసిందే. జరగవలసిన అవసరం ఉందనుకున్నప్పుడు చేయవలసిందే. ఎట్లా చేస్తామనేది వేరే మాట, కానీ ఎక్కడ ఉన్నా ఆ ప్రయత్నం అయితే సీరియస్ గా జరగవలసినటువంటి అవసరం ఉందని నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ, అవి కేవలము మన జీవోలను ఆమోదం చేయించుకోవటం మాత్రమే కాకుండా, నేను సురేందర్ గారితో మొన్న కూడా కలిసినప్పుడు చెప్పిన మన సమస్యల మీద మనమే ఒకరోజు విద్యా సమస్యల మీద విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నాచారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప యాత్ర రేపు ఉప్పల్ నియోజకవర్గానికి చేరుకుంటుందని తెలిపారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా ఉప్పల్కు వచ్చి యాత్రకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. మౌలాలి హెచ్పీ కాలనీలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని గోపాల్ గౌడ్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని,
బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. పత్రికా విలేకరులు కూడా నిన్న మన టీవీలో చూస్తున్నాం. పత్రికా విలేకరులు రోజు కనుక మీరు ఇచ్చిన హామీలను ఏమైనా నేను అడిగితే ఆయన మీద దాడి చేస్తున్నారు. మీరు ఇది ఎక్కడి ఇదేనా? గతంలో మీరు వాళ్ళ మీద విమర్శలు చేసి ఇవాళ మీరు సీట్లో కూర్చున్న తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటివి? ప్రజలని గాలి వదిలిపెట్టేసి ఎంతసేపు గాలి మాటలు అసెంబ్లీలో మాట్లాడితే ఎంతసేపు కేసీఆర్ మీద కేటీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మీద అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ పట్టుకొని ఎంతసేపు మాట్లాడతారండి మీరు? ఎన్ని రోజులు మాట్లాడతారు మీరు? వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలకు ఏమి హామీ ఇచ్చి వచ్చారు? ఆ హామీల గురించి మాట్లాడమని చెప్పేస్తే కేటీఆర్ మీద ఆయన మాట్లాడతాడు, హరీష్ రావు మీద ఈయన మాట్లాడతాడు. కాలయాపన చేసి వారం రోజులు వృధా చేసిరు అసెంబ్లీని. కావున భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మీ రెండు పార్టీలకు మూల్యం చెల్లినాయి. రానున్న రోజుల్లో వచ్చేది పార్లమెంట్లో 17 బీజేపీ కైవసం చేసుకుంటుంది. రానున్న రోజుల్లో ఇక అసెంబ్లీ కూడా కార్పొరేటర్ కావచ్చు ఏదైనా కూడా సునాయాసంగా బీజేపీకి, ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఒక రామ మందిరం కావచ్చు, ఒక 370 ఆర్టికల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పాలి. ప్రతి ఒక్కటి దేశంలో మోడీ గారు చెప్పకుండా చేస్తున్నారు. మీరు చెప్పినాయి 3 ఎకరాలు దళిత బంధు అన్నారు, మీరు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎంలు చేస్తా అన్నారు. ఇట్లా ప్రతి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్లో మిమ్మల్ని వ్యతిరేకించారు, మిమ్మల్ని గద్దె దింపారు కేసీఆర్ గారిని. ఇవాళ అదే మాటలు అదే రూట్లో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. వీళ్లకు 6 నెలల్లో ఏడాదో మేము చెప్పలేము. సుధావ్ గారు నడిపిస్తే పర్వాలేదు, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని గద్దెకిచ్చారో ఆ ప్రజలే మిమ్మల్ని గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి బురద జల్లినా కూడా ఊరుకునేది లేదు. ఎందుకంటే మీరిద్దరు ఒకటై బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ మాట్లాడుతున్నారు. అది ఇంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రత్యేక ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటంటే మా బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు, చెప్పు తీసుకొని కొడతామని చెప్పారు మా బండి సంజయ్ కుమార్ గారు. మీరు గుర్తు పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఇదో మాట మరొకసారి రిపీట్ అయితే ఏ నాయకులు అయితే మాట్లాడుతున్నాడో వారికి ఆ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాను. రాజకీయ కక్షలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్పై ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న కేజ్రీవాల్కు 7 సార్లు ఈడీ సవాలు ఇచ్చిందన్నారు. అలాగే అరెస్ట్ చేసేందుకు కూడా కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందుకు భారతీయ జనతా పార్టీ భయపడుతోందని, అందుకే ఈ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. మోదీకి కేజ్రీవాల్ భయం పట్టుకుందని, ఆయనకు పోటీ వస్తారని భయంతో ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేవలం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయవచ్చు కానీ ఆలోచనను అరెస్ట్ చేయలేరన్నారు. అయితే తమ అధినేతను అరెస్ట్ చేస్తే 1,00,000 మంది కేజ్రీవాల్ వస్తారన్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టి పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల అండతో ముందుకు వస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఓడిస్తామని సుధాకర్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగింది ఒక ప్రజాస్వామ్య హత్య జరిగింది. అక్కడ ఒక 8 ఓట్లని తప్పుగా రాసి చేసింది అక్కడ ఒక ఆఫీసర్. దాన్ని చేయించడానికి బాధ్యులు పైనున్న మోడీ కానీ అమిత్ షా కానీ. సో ఇది ఆనాడు రికార్డు కావడం, సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టి మళ్ళీ అక్కడ చండీగఢ్లో తీసుకురావడం జరిగింది. అయినా సిగ్గు శరం వదిలినట్టుగానే మళ్ళీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి అని చెప్పి 7వసారి సమన్లు ఇవ్వడం మొదలు పెడుతుంది. అలాగే సిబిఐ తోటి సిఆర్పిసి 41A సెక్షన్ తోటి మరొకసారి సిబిఐ తరఫున అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్తున్నాం, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ఆలోచనను మాత్రం అరెస్ట్ చేయలేరు. ఒక కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే లక్షలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, 10 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి అటు గుజరాత్లో గోవాలో కొన్ని సీట్లు సంపాదించి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్ళుకుంటుంది. ఇది సహించలేకనే మోడీ ఆమ్ ఆద్మీ పార్టీని వీలైనంత వరకు నాశనం చేద్దాం ప్రయత్నాలు చేసే భాగంలోనే ముఖ్యులైన నాయకులని ఈరోజు జైల్లో పెట్టారు. ముఖ్యులైన నాయకులు దేనికి పెట్టారు? మంచి విద్య అందిస్తున్న సిసోడియాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మంచి వైద్యాన్ని అందిస్తున్న సత్యేంద్రజని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగే వీళ్ళు చేసే అరాచకాలు, ఈ దేశంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు అమ్మేస్తుంటే
ఆదానికి అమ్మేస్తుంటే దాన్ని ప్రశ్నించిన సంజయ్ సింగ్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నానగ్రామ్గూడ నుంచి మియాపూర్ అల్విన్ చౌరస్తా వరకు బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. యాత్రలో బీజేపీ నేత ఈటెల రాజేందర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సేలింగంపల్లి బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. యాత్రలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అలవి చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. దానివల్లనే ఓట్లు వేపిస్తున్నాం కానీ రాహుల్ బాబా పేరు చెప్తే ఎవరు ఓటేయరు. అట్లనే ఎవరన్నా టీఆర్ఎస్ వాళ్ళు మా కల్వకుట్ల కుటుంబానికి ఓటేయమంటారు ఎవరు వేయరు. అందుకే వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. మీకు అబద్ధాలు చెప్పవలసి వచ్చిందా ఎప్పుడన్నా? నిజాయితీగా అడుగుతాము. మన ఓటు మోడీకి. మీ నమ్మకం మోడీ మీద ఉన్నది, కానీ మోడీ గారు వారి నమ్మకం మీ మీద ఉన్నది, ప్రజల మీద ఉన్నది. మేమందరం మీ ఎంటుంటాము. మా ఇంట మోడీ ఉన్నాడు. మోడీ గుండెలనైతే భారతదేశం ప్రజలే ఉన్నారు. మరోసారి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు సీతాఫల్ మండిలో ఓ అక్రమ నిర్మాణాన్ని, తార్నాకలో అక్రమ షెడ్డుని అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ నుండి అనుమతులు పొందిన విధంగానే నిర్మాణదారులు నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ సైన్స్ దినోత్సవం మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ఉస్మానియా యూనివర్సిటీలో వైజ్ఞానిక సభ నిర్వహించనున్నట్లు విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సభలను మేధావులు, విద్యావేత్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మూలించాలి మూఢనమ్మకాలను. పోరాడదాం మూఢనమ్మకాల నిర్మూలనకై. పోరాడదాం మూఢనమ్మకాల నిర్మూలనకై. జయప్రదం చేద్దాం 29 జరిగే విజ్ఞాన సభను. జయప్రదం చేద్దాం 29 జరిగే విజ్ఞాన సభను. ఆర్సీపురంలోని గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు చిన్న వయసులో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటారని ఆర్సీపురం సీఐ కట్ట నరేందర్ రెడ్డి అన్నారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి అబ్బాయితో గొడవ పడి ఏడుస్తూ కూర్చుంటే తాము చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ తెలిపారు. యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ జీవితానికి పునాదులు వేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సీఐ కట్ట నరేందర్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అన్ని వసతులతో మంచి అధ్యాపకులచే పాఠశాల ఉందని మంజు జైపాల్ రెడ్డి అన్నారు. 16वां एनुअल डे के हिसाब से हम लोग इस कॉलेज में 16वां एनुअल डे मना रहे हैं. इसके हिसाब से कहते हैं कि गवर्नमेंट कॉलेज में कुछ नहीं मनाया जाता, कुछ किया नहीं जाता है, लेकिन हमारे कॉलेज कॉर्पोरेट कॉलेज से कम नहीं है. तो इसलिए मैं कहती हूँ कि अपने कॉलेज में जो भी लेक्चरर्स है, सर्स है, प्रिंसिपल्स है, जो भी हमारे लिए किए हैं वो कॉलेज गवर्नमेंट कॉलेज से सबसे बेहतर है. कॉर्पोरेट कॉलेज के टक्कर में हमारा कॉलेज आता है. इसलिए कहती हूँ कि आप हमारे कॉलेज में एडमिशन लो. अगर तुम्हारे को अच्छी पढ़ाई नहीं मिली तो मेरा नाम बदल लेना. College there will be no any facilities to read, but then I thought after coming to this college there are so many facilities. We can read MPC, BPC students, they can write NEET, MCET. They provide, our college facilities provide all the things that we need to study. Our Geeta Bhupal Reddy ma'am and sir also give us everything we want to study. They give everything to study books, benches, all the electricity to our college. I think this college is the best from this Biramguda district. So please come and join to our college. It's the best. గొప్ప ఆశయంతో ఎంతో కృషితో ఆయన ఒక 30 మంది పిల్లలతో
ఈ కాలేజీని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయులైన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీ విషయంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం పరంగా నిధులు డిలే అయితే కూడా ఆలస్యం చేయకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన స్వంత డబ్బులతో ఒక 11 తరగతి గదులను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించింది. ఆ 11 గదుల నుండి ఈరోజు 20 గదుల వరకు ఈ కాలేజీలో ఏర్పాటు చేశారంటే దాని వెనుకాలైన కృషి ఆయన నిబద్ధత ఎంతుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. బోరాబండ డివిజన్ పలు కాలనీలోని మహిళలు మాజీ డిప్యూటీ మేయర్ బోరాబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మహిళలకు బ్రహ్మరథం పడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 3 పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు బోరబండ డివిజన్ మహిళలు. ఈ కార్యక్రమంలో హబీబా సుల్తానా, కృష్ణవేణి, కవిత, మహేశ్వరి, కమలేశ్వరి ఇతర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎవరైనా మీ పైసలు వసూలు చేసినట్టుంటే మీకు బాధ పెట్టుంటే ఇదే కాక మానసికంగా శారీరకంగా ఏ విధంగా మనం శోభించి బాధ పెట్టి మీ బిడ్డ లాంటి వాడిని మీ సేవకుడిని ఇది అందుబాటులో ఉన్నాను. మీరు ఎప్పుడైనా రండి, తప్పకుండా వాళ్ళకి చట్టపరంగా తెలియజేసుకుంటా. అవసరమైన ఇంత దాకా ముందుకు పోదాం తెలియజేసుకుంటూ అందరూ పిలవగానే గంటలో ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ తెలియజేసుకుంటాం. మా అమ్మ అక్కలకు అందరూ కూడా మీ బిడ్డ బాబా బిడ్డ మీకు అందుబాటులో ఉన్నాడు, మీరు ఎవరు కూడా బాధపడవద్దు, ఎక్కడ కూడా భయపడదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు వహించి అంబర్పేట నియోజకవర్గం బాగంబర్పేట సీసీ రోడ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సమీక్షించారు. నియోజకవర్గంలో నూతన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో రెడ్ బిల్డింగ్ బాగ్ అంబర్పేట్ మీదుగా వాహనదారులు వెళ్తుండటంతో ట్రాఫిక్ రద్దీగా మారుతుందన్నారు. నిలిచి ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం సరికాదన్నారు అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి. ఈ మేరకు అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేసి రద్దీ లేకుండా ట్రాఫిక్ రద్దీ కాకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, శివాజీ యాదవ్, మిర్యాల శ్రీనివాస్, బాలరాజ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఇతర పాల్గొనడం జరిగింది. ఈ డెవలప్మెంట్స్ విషయంలో ప్రతి ఒక్కటి కూడా సమస్య మేము జిహెచ్ఎంస్ కౌన్సిల్లో కూడా రేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చి శానిటేషన్ కానివ్వండి, వాటర్ వర్క్స్కి పొల్యూషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమాత్రం కూడా ఇంతవరకు ఫండ్స్ రిలీజ్ కాలేదు. మేము జనరల్ బడ్జెట్లో దీని గురించి కూడా అన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేయించుకోవడం జరిగింది. మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, ప్రజలకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయం కూడా మేము ప్రతి ఒక్క నా పర్సనల్ రిక్వెస్ట్తో నేను అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక 1 మంత్ నుంచి లేట్ అవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది. డీసిల్టింగ్ ఈ ఎండాకాలంలో చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య. నిన్ననే డీసిల్టింగ్ పని ప్రారంభమైంది. గతంలో చేసినటువంటి ఒక కాంట్రాక్టరు మరి డీసిల్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల అనేక బస్తీల్లో కూడా ఈరోజు వరద నీరు పొంగిపోలుతూ ఉన్నది. అంతేకాకుండా డ్రైనేజు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటి పనులు కూడా మరి పర్యవేక్షించడం అనేది జరిగింది. సీసీ రోడ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నాం. కాంట్రాక్టర్లు మొత్తం కూడా మరి మాకు డబ్బులు వస్తలేవు. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్ర నరసింహారెడ్డి సందర్శించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చెరువులకు సంబంధించిన హద్దులు మారుతున్న విషయాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో జోనల్ కమిషనర్ ముకుందారెడ్డితో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. డివిజన్లో ఉన్న చెరువులు అన్యక్రాంతం కాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ను కోరారు. పెద్ద చెరువు అభివృద్ధిలో భాగంగా గ్రీనరీగా చేయాలని, త్వరలోనే ఓపెన్ చిప్ పరికరాలను సంస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. మురుగునీరు ఈ చెరువులో కలవకుండా చర్యలు చేపట్టామని, వాకర్స్ కు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖలకు సమన్వయం లేక రాత్రి వేకువజామున లైటింగ్ వేయకపోవడంతో వాకర్స్ కు ఇబ్బందిగా ఉందని, వెంటనే 2 శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కొప్పుల నరసింహారెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 6 మార్గాల్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపడుతుంది. ఈ పనులకు భారీగా నిధులు అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం మెట్రో విస్తరణకు పనులు 17,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 35%, కేంద్ర ప్రభుత్వం 15% నిధులను వెచ్చిస్తాయి. మిగిలిన 50 నిధులను రుణాల రూపంలో సమకూర్చుంటారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతుంది. 50%లో 5% ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంకు అవకాశం ఇవ్వబోతుంది. మిగిలిన 45% నిధులను దీర్ఘకాలానికి రుణం తీసుకోవాలని యోచిస్తుంది. ఈ క్రమంలో జైకా ఇండియా చీఫ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సింగరేణిలో ఉద్యోగాల కోసం యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సిఎన్ఎండికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. చెప్పిన విధంగానే సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 18 అని వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు మార్చి 1 నుంచి వెబ్సైట్లో చూసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది. పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పరిధిలోని మాదారం గ్రామ పరిధిలోని కంకర క్రషర్ల వల్ల పేలుడు వల్ల తమ గ్రామంలోకి దుమ్ము ధూళి వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మాదారం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మాదారం గ్రామానికి చెందిన మంత్రి అశోక్, తోట్ల రామకృష్ణ, తోట నరసింహులు, మాసబోయిన లింగం, మాసబోయిన వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదారం గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్ మొదటిసారి సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఒకే క్రషర్ నడిచేదని, ఆ సమయంలో గ్రామస్తులు అందరితో కలిసి ఆందోళన చేసి క్రషర్ను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారని, కానీ నేడు అమ్ముడుపోయిన సర్పంచ్ మూలంగా ఈ ప్రాంతంలో దాదాపు 15 నుండి 20 వరకు క్రషర్లు నడుస్తున్నాయన్నారు. గ్రామంలో వృద్ధులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రాత్రిపూట పేలుడు వల్ల వచ్చే దమ్ము ధూళితో ఈ ప్రాంతమంతా పంటలు పండించలేని పరిస్థితిలో ఉన్నాయని, చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయని వారు తెలిపారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత యథావిధిగా క్రషర్లు నడపడం వల్ల ఈ ప్రాంతమంతా భవిష్యత్తులో మనుషులు నివసించలేని పరిస్థితిలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే క్రషర్లపైన పోరాటం చేస్తామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ఉన్న ఒక క్రషర్ బంద్ చేపిస్తానే 20 క్రషర్లు పెట్టించండు. 15 క్రషర్ వచ్చే ముందు కూడా ఊరందరికీ డ్యూటీలు పోయే వాళ్ళకు కూడా అందరినీ ఫోన్లు చేసి ఆపిచ్చిండు. వాళ్ళ డుమ్మ కూడా కొట్టించాడు. ఆఫీస్ కాడికి రండి, మన ఊరు పెద్ద వల్లకాడ అయిపోతుంది, ఈ దుమ్ము వల్ల మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంది, అందరు ఆఫీస్ కాడికి రండి, మల్లన్న వస్తుండు, ఎమ్మెల్యే వస్తుండు, బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, అన్ని పార్టీలు ఒకటైనాయి అని అందరినీ టెంట్ వేసి ఆఫీస్ కాడ కూర్చోబెట్టాడు. ఆ రోజు సరే ఊరు బాగు కోసమే కదా అని అందరు ఉన్నారు డుమ్మాలు కొట్టుకొని, ఒక్కరు ఉద్యోగానికి పోలేదు. ఆ రోజు ఎట్లాగో మిషన్లు బంద్ అయితేనే మన ఊరు మాదారం గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, ఇక దుమ్ము వల్ల ఇక పీడవుతుంది అనుకొని వాళ్ళందరూ ఊరందరూ ఒక ఐకమత్యం అయ్యి ఆ రోజు అందరూ సహకరించారు వాళ్ళకు. కానీ ఆ రోజు బంద్ అయిపోయిందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 15 రోజులు కాలేదు, లోపల ఏదో సెటిల్మెంట్ చేసుకురు. మా ఊరికి మా గ్రామానికి ఒక్కరిద్దరు వల్లనే ఈ క్రషర్లు రావడం, ఈ దుమ్ము రావడం. నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన సర్పంచ్ సురేందర్ గౌడ్ గారికి, సురేందర్ గౌడ్ సర్పంచ్ గారు, మీరు గ్రామ పంచాయతీలో ఏమేమో మా గ్రామ సభలు పెడుతుర్రు, మీరు గ్రామానికి ఏం చేయకుండా సరే ఉన్నట్టుగానే ఉంచు, కానీ ఇది ఒక దుమ్ము రానియకు మాదారం గ్రామానికి అని చెప్పినాం. అప్పటికొద్దిగా రానియం అని చెప్పారు. యథావిధిగా మళ్ళీ ఇచ్చలవిడిగా ఈ దుమ్ము వల్ల పిల్లలు, గొర్రెలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. మా ఊర్లో మాత్రం ఇది ఇంపార్టెంట్ విషయం. ఇది 80-90 ఏళ్ళు ఎవరు బతకలేరండి, అందరు చనిపోతున్నారు. పెద్ద మనుషులు మాత్రము దమ్ముకు మొత్తం చనిపోతారు. మా ఊరు చుట్టుపక్కల గ్రామాలలో చూస్తే ఒక్కొక్క పెద్ద మనుషులు 20 మంది 30 మంది ఇట్లా అరుగుల పంటి కూర్చుంటారు. మా ఊర్లో మాత్రం ఒక్క పెద్ద మనిషి కూడా బతకలేదు. మళ్ళీ అదేవిధంగా మాకు ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది, దానికి కూడా మాకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇస్తలేడు. జరిపేస్తున్నారు. ఏంది అంటే అది అంతే అని జరిపేస్తున్నారు. తక్షణమే ఈ క్రషర్లు మొత్తం బంద్ కావాలనే మా ఊరి అందరి అభిప్రాయం. వాళ్ళ బంద్ కాని ఎడల మేము అందరికీ కంప్లైంట్ ఇచ్చి మేము దీనికి తగిన చర్య తీసుకుంటామని మా యొక్క మనం.